మిత్రులారా, మనం చిన్నప్పుడు మన పేరెంట్స్ చెప్పేది వినే ఉంటాం, నువ్వు ఉద్యోగానికి వెళ్ళిన తర్వాతే ఖర్చుల విలువ తెలిసొస్తుంది అని. అరే, ఆ ఖర్చుల గురించి తెలుసుకోవాలంటే ఇంత లేట్ చేయాలా ఏంటి? త్వరగా స్టార్ట్ చేద్దాం. సో రండి, పిలుద్దాం. కర్ణాటక హాసన్ నుంచి మైత్రి, అలాగే తన ఐడియా బాస్ పార్ట్నర్ బెంగళూరు నుంచి వచ్చిన అపూర్వ. వెల్కమ్ వెల్కమ్ మైత్రి అండ్ అపూర్వ. మీరు పిచ్చికి సిద్ధంగా ఉన్నారా? Yes. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా పిచ్చిచ్చారా? Yes. Almost every day. సో వీళ్ళిద్దరూ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. సో మీ అందరికీ కూడా గుడ్ లక్. మీరు రెడీ కదా? గుడ్ లక్. థ్యాంక్ యూ. Hello, నేను మైత్రి. ఐఎమ్ అపూర్వ్. And we are from Garden City, బెంగళూరు. టైటన్స్, మేం వేలల్లో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ దగ్గర సింపుల్ అయిన చాలా ముఖ్యమైన సర్వే చేశాము. అది చాలా బేసిక్ క్వశ్చనే, వాళ్ళకెంత పాకెట్ మనీ కావాలి అని. అందులో మాకు దొరికిన రెస్పాన్సెస్ ఏంటంటే, శ్రేయ కేవలం 20,000 ఉంటే చాలు పర్ మంత్కి కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ ని మిస్ అవ్వకుండా ఉండడానికి. ఆర్తి, తనకి ఒక నెలకి 15,000 కేవలం రీల్స్ చేయడానికి మాత్రమే. ఇంకా రోహన్, జిమ్కి 10,000 రూపీస్, 5,000 వే ప్రోటీన్, ఇంకా బాబుకి సపరేట్ గా 5,000 రూపీస్ హార్ట్ బ్రేక్ కు మాత్రం. ఇదే స్టూడెంట్సే స్టార్ట్అప్ బిల్డప్ చేయాలనుకుంటున్నారు, క్రిప్టోలో ఇన్వెస్ట్, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటున్నారు, యూపీఎస్సీ క్రాక్ చేయాలనుకుంటున్నారు, ఇంకా పానీపూరి డేట్స్ కూడా డబ్బు కావాలంట. వీళ్ళందరిలోనూ ఆ ఆకలుంది, ఒక మోటివేషన్ ఉంది, సాధించాలనుకుంటున్నారు. ఇప్పుడు ఐడియా బస్ చూసి వాళ్ళ టైం ఎప్పుడు రాబోతుందని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇందులో ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం ఏంటంటే మేము ఫుల్ టైం ఎంప్లాయీస్ లాగా పని చేస్తూనే ఉంటాం, కానీ అన్పెయిడ్ ఇంటర్న్స్ ని ట్రీట్ చేసినట్టే చేస్తుంటారు. కాలేజ్లో అంటారు ముందు నేర్చుకోండి తర్వాత సంపాదించండి అని. ఎంప్లాయర్స్ ఏమంటారు ముందు పని చేయండి అప్పుడే నేర్చుకుంటారు అని. అసలేంటిది, జాబ్ కావాలంటే ముందు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ కావాలంటే ముందు ఏదో ఒక జాబ్ ఉండాలి కదండి. ఎవరైనా స్టూడెంట్ ఈ రెండింటిని సాధించగలిగితే అప్పుడేమంటారు, నువ్వు ఇంకా స్టూడెంట్వే కదా. ఏంటి బ్రో ఇది, స్టూడెంటే గానీ ఇన్విజిబుల్ కాదు కదా. టాలెంట్ ఉంది కానీ ప్లాట్ఫామే లేదు, స్కిల్స్ ఉన్నాయి కానీ గిగ్సే రావడం లేదు. సరే సరే, కామ్ డౌన్, రిలాక్స్. ఇది ఈయన కష్టం కాదు, ఇది ప్రతి ఇండియన్ స్టూడెంట్ కష్టం. ఇందుకే మేము తీసుకొచ్చాం టింబక్టు. వెస్ట్ లో ఇది చాలా కామన్. స్టూడెంట్స్ పనిచేస్తారు, డబ్బు సంపాదిస్తారు, కాలేజ్ తో పాటు వాళ్ళ జీవితాన్ని మొదలు పెడతారు. ఇండియాలో గిగ్ వర్డ్స్ అనే మాట వింటే వీళ్ళందరూ అర్జిత్ సింగ్ కొత్త కాన్సర్ట్ జరుగుతుంది అనుకుంటారు. కానీ యాక్చువల్గా గిగ్కి అర్థం ఏంటి? షార్ట్ టర్మ్, స్కిల్ బేస్డ్, పార్ట్ టైం, బట్ కానీ పెయిడ్. టింబక్టు దాన్ని ఎగ్జాక్ట్గా ఆఫర్ చేస్తుంది. రియల్ వర్క్, రియల్ మనీ, రియల్ ఎక్స్పీరియన్స్. ఎడిటింగ్, కాంటెంట్ క్రియేషన్, పెట్ వాకింగ్, హోమ్ ట్యూటర్, ఏం తెలుసు దాన్ని బట్టి డబ్బు సంపాదించొచ్చు. సో దీని ద్వారా చదువుకుంటున్నప్పుడే సంపాదించొచ్చు, కొత్త భారతదేశాన్ని తయారు చేయొచ్చు. కాబట్టి అందుకే ఈ రోజు మా ఆస్క్ 1 crore rupees for 2.3% ఈక్విటీ ఇన్ ఆర్ కంపెనీ టింబక్టు. సో ప్రతి ఇండియన్ పిల్లల్ని సెల్ఫ్ రిలయంట్ ఇంకా ఇండస్ట్రీకి రెడీ చేయడానికి టైటన్స్ మీరు సిద్ధంగా ఉన్నారా? చాలా అద్భుతమైన పిచ్ ఇచ్చారు, అంటే ఆల్మోస్ట్ వీళ్ళు పర్ఫామ్ చేసేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మైత్రి, మీరిద్దరూ అసలు ఎలా పరిచయం అయ్యారు? నేను టింబక్టుని 2022లో స్టార్ట్ చేశాను. అప్పుడు 2023 మిడ్లో ఇదొక వెంచర్ సైజ్ బిజినెస్ గా చేద్దామని అనిపించింది. ఆ తర్వాత నేను ఒక సీడ్ ఇన్వెస్టర్స్ తో ఫ్యూచర్లో కోఫౌండర్ మనకి కావాలని ఇన్ఫార్మ్ చేశాను. అప్పుడే నాకు వాళ్ళ అపూర్ గురించి చెప్పారు. ఈయన CV చదివినప్పుడే నాకు నాలో లేని విషయాలు ఈయన దగ్గర ఉందనే నమ్మకం వచ్చింది. అయితే మీ CV గురించి కాస్త చెప్పండి. సో నేను ఇంజనీరింగ్ చేశాను బెంగళూరులోని BMS ఇంజనీరింగ్ కాలేజ్లో. సో ఆ తర్వాత నేను MBA చేశాను టియర్ బై మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో. ఆ తర్వాత నేను 3 స్టార్టప్స్లో పనిచేశాను ఇన్ కేటగిరీ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ రోల్స్. మేమిద్దరం ఫస్ట్ టైం కలిసిన దాని గురించి మంచి స్టోరీ ఉంది. సో మేము 3 hours మాట్లాడాం. కాఫీ షాప్లో మాట్లాడుకున్నాం. నేను తనని అడిగాను ఏమనిపిస్తుంది, వాట్ యూ ఫీల్ అని. షీ సెడ్, యు నో వాట్, నేను ఫస్ట్ మీ వైఫ్ని కలవాల్సింది అని చెప్పింది. సో ఆ తర్వాత నెక్స్ట్ మీటింగ్ వీ మెట్ విత్ మై వైఫ్ అండ్ దే బోత్ బికేమ్ థిక్ ఫ్రెండ్స్. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి నా మీద జోకులు వేస్తూ ఉంటారు. ఇక నా కోఫౌండర్షిప్ కూడా. ఇదంతా సరే, ఓకే, కానీ మీరు వైఫ్ ఎందుకు పిలిచారు? నేను చెప్తాను. నేను వర్క్ ప్లేస్ లో ఒక హార్మోని ఉండాలనుకున్నా. ఎందుకంటే మేము 10 నుంచి 12 hours కలిసి పని చేయాలి, మేము కలిసి ఒకటిగా ట్రావెల్ చేయాలి. అందుకని ఆవిడ నాతో ఒక కంఫర్టబుల్ జోన్ లో ఉండడం ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో టైటన్స్, మిగతా బిజినెస్ ని మీకే అప్పగిస్తున్నాను, మీకు ప్రయోజనం ఏంటో చూద్దాం.
ఏ ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ ఇవ్వాలని అనుకుంటున్నారో అది ఎలా రియాలిటీ కాబోతోందో దాని గురించి కొంచెం క్లియర్ గా చెప్తారా? ఐడియా మాత్రం చాలా బాగుంది. యాక్చువల్లీ సర్వేలో మాకు దొరికిన డేటా బట్టే దానికి తగ్గట్టే మేము టెక్ని డిజైన్ చేసాం. సో ఇదే మా యాప్. మిగతా యాప్లో ఎలా జాయిన్ అవుతామో అలాగే జాయిన్ అవ్వాలి. స్టూడెంట్స్ డీటెయిల్స్ ఇచ్చి జాయిన్ అవుతారు. ఆ తర్వాత ఇంపార్టెంట్ స్టేజ్ ఉంటుంది, వాళ్ళ ప్రొఫైల్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో వాళ్ళు మేజర్గా వాళ్ళ స్కిల్స్ గురించి రాస్తారు, జాబ్ కేటగిరీ, స్కిల్స్ మొత్తం ఇస్తారు. సో ఇప్పుడు మా యాప్లో 18+ రిజిస్టర్ చేయొచ్చు. సో లాజిక్ కాలేజ్ కోసం కదా ఇది? కాలేజ్ స్టూడెంట్స్ ఓన్లీ కోసం. కాలేజ్. ఏ ఫీజు లేదు, ఏ ఒక సబ్స్క్రిప్షన్ అమౌంట్ లేదు, మొత్తం ఫ్రీ. ఒక్క విషయమే మేము చార్జ్ చేస్తున్నాం, ప్రొఫైల్ ని సెట్ చేయడానికి వాళ్ళ టైం ని. 3 విషయాలు: వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ దగ్గర ఎంత టైం ఉంది, ఇంకా ఏమేం స్కిల్స్ ఉన్నాయి, ఇంకా ఎందులో ఇంట్రెస్ట్ ఉంది. ఇది చేశారంటే ఎంప్లాయీస్ కి అలర్ట్ వెళ్తుంది, మైత్రి ఈ జాబ్ కి అప్లై చేసింది అని. ఆ తర్వాత మా మధ్య అంతా ఓకే అయితే వాళ్ళు నాతో మాట్లాడొచ్చు. వాళ్ళు అక్కడ ఆఫర్ క్లిక్ చేస్తారు. అలా మనకొక ఆఫర్ వచ్చిందంటే మనకిక్కడ ఆఫర్ దొరికిందని తెలుస్తుంది. మనకిక్కడ ఆఫర్ లెటర్ దొరుకుతుంది, ఒక కాంట్రాక్ట్ లాగా. మనం అక్కడ చెక్ చేస్తే మనకి ఒక ఆఫర్ లెటర్ మాకు దొరుకుతుంది, 3 ఒక రెవెన్యూ కాంట్రాక్ట్ మోడల్స్ లాగా. ఉన్నాయి. ఒకటి ఇదే సబ్స్క్రిప్షన్ మోడల్, వాట్ వీ కాల్ సబ్స్క్రిప్షన్. బట్ బేసికలీ ఇట్ ఇస్ ఆన్ లీడ్స్, ద నెంబర్ ఆఫ్ లీడ్స్ యూ వ్యూ యాజ్ అన్ ఎంప్లాయర్. మేము దాన్ని డబ్బుగా మారుస్తాం. ఇక సెకండ్ ఏమో మా అఫిలియేట్ మోడల్. అది ఆ డీల్స్ మీద ఎవరైనా క్లిక్ చేసుకొని ప్రోమో కోడ్ కాపీ చేసుకుంటే వాటి నుంచి డబ్బులు సంపాదించుకుంటాం. అండ్ ద థర్డ్ వన్, మేము స్ట్రాంగ్ నెట్వర్క్ ఆఫ్ క్యాంపస్ అడ్వైజర్స్ ని పెట్టుకున్నాం. సో వాళ్ళు ఈ పార్ట్ టైం జాబ్స్ ని క్యాంపస్ లో కూడా ఇవాంజువలైజ్ చేస్తారు, అండ్ మేము వాళ్ళకి క్యాంపస్ గిగ్స్ ఇస్తుంటాం. ఓకే, అయితే ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ లో ఎంత మంది ఉన్నారు? We have 2,04,500 registered users, student users. అది చాలా And మంచిది. we have, యా గుడ్ నెంబర్. and we have 1,600 registered recruiters with us Big numbers. on the platform. So what's the revenue? Last year we did a revenue of 15 lakhs. This quarter we have done a revenue of 15 lakhs with 7 lakhs monthly run rate. In the next 8 months, we want to be at a 60 to 70 lakh monthly run rate of revenue. సో 10ంతలో రెవెన్యూని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నారు కదా? Yes, sir. హౌ మెనీ పీపుల్ హ్యావ్ బీన్ ప్లేస్డ్? Sir, on the platform, 7,400 and హ్యావ్ గాట్ జాబ్స్. have got jobs. ఓకే, యావరేజ్ గ్రిక్ కి మంత్లీ రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది? Between 7 to 10,000, sir. On Okay. average, it's around 8,000. మా మరి- లాస్ట్ మంత్ టాప్ లైన్ వచ్చి 1.2 CR ఉండింది. లాస్ట్ మంత్ అలోన్ దట్ వాస్ ది ఎర్నింగ్ ఆపర్చునిటీ క్రియేటెడ్ ఆన్ ప్లాట్ఫామ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి మార్కెట్ మీకు ఏం చెప్తుందో ఈ ఒకసారి టార్గెట్ ఆడియన్స్ మనతోనే ఉన్నారు కదా. ఓటింగ్ మీటర్స్ చూడండి, మీరు డౌన్లోడ్ తర్వాత చేసుకోండి, ముందు మీరు ఓటింగ్ చేయండి. ఇప్పుడే అందరూ గిక్స్ కోసం వెతకడం మొదలు పెట్టేశారు. మీ ముందున్నవి ఎస్ ఇంకా నో. చెప్పండి, ఈ ప్రోడక్ట్ మీకు అవసరమో కాదో. నేను ఏడవబోతున్నాను అనుకుంటా. డోంట్ వరీ, 200% వస్తుంది. థ్యాంక్ యూ. Wow. 92%. థ్యాంక్ యూ. Thank you so Sir, much. 92% పీపుల్ ఇది అవసరమనే అంటున్నారు. సో మీరే చెప్పండి, మీరు వీళ్ళతో ఏమైనా మాట్లాడతారా? నా ప్రశ్న ఏమిటంటే, ఒకవేళ ఒక స్టూడెంట్ ఏమైనా గిగ్ తీసుకొని దానికి వాళ్ళకి పేమెంటే దొరకకపోతే? థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్ గా దేనికోసం మేము టింబక్టూని స్టార్ట్ చేసాం. మేము ఆర్బిట్రేటర్స్ గా ఉంటాం. ఎంప్లాయీస్ అండ్ స్టూడెంట్స్ కి మధ్య ఇలాంటి ఏదైనా సమస్య వస్తే మా దగ్గర హెల్ప్ లైన్ ఉంది. హెల్ప్ లైన్ కూడా ఎలా డిజైన్ చేసామంటే 3 సార్లు ఎవరైనా కాల్ తీయకపోతే నాకో లేక అపూర్కో కనెక్ట్ అవుతుంది. ఒకవేళ 80% వర్క్ మీరు పూర్తి చేశారు అంటే ముందు మేము మీకు పేమెంట్ ఇచ్చేస్తాం. మేము టోటల్ యాన్యువల్ బడ్జెట్ లో 2% మేము ఎమర్జెన్సీ ఫండ్ గా పక్కన పెట్టేస్తాము, తీసి ఉంచాం. ఒకవేళ మా కాలంలో టింబక్టూ ఉండుంటే ఇప్పుడు నా దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉండేది. ప్రతీక్ సార్, మీరు ఎన్ని స్కాములు చేస్తుంటారు? నేను scams నుంచి తప్పించుకునేవాడిని. మాకది జరిగింది. ఒకసారి ఒక అమ్మాయి కళ్ళల్లో నీళ్లతో ఒక పబ్లిక్ ప్లేస్ లో నన్ను వచ్చి మీట్ అయింది. నన్ను పట్టుకున్న వెంటనే ఏదో అయిపోయింది అనుకున్నాను. అది మా ఈవెంటే. నాతో మైత్రి మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను, థ్యాంక్ యూ చెప్దామని వచ్చాను. మీ వల్లే నేను ఈ నెల ఒక 6,000 నాకు గూస్బంప్స్ వస్తున్నాయి, 6,000 సంపాదించగలిగాను అనింది. అండ్ కూరగాయలు అమ్మే కుటుంబం నుంచి తను వచ్చింది. ఆ రోజే అది నాకు ఫీల్ అయింది అండ్ నేను చేసేది కరెక్ట్ అని, ఇది ఇంకా చెయ్యాలనిపించింది. థ్యాంక్ యూ సార్. మీ ఆస్క్ ఏంటో మళ్ళీ ఒకసారి చెప్పండి. Sir, 1 crore rupees for 2.3% equity, which is a 42 crore valuation. మేడం, లాస్ట్ వాల్యుయేషన్ మీరు
ఎప్పుడు చేశారు? సార్ మేము లాస్ట్ ఇయర్ 2024లో రేస్ చేసినప్పుడు 2 crore కి పోస్ట్ మనీ వాల్యుయేషన్ 8 CR ఉండింది. Just now, we have closed before getting this call with our existing investors. A very known figure called Mr. Martin Mayerson. అతను టెక్సస్లో హీస్ అ వెరీ బిగ్ డీల్. హీ ఇన్వెస్టెడ్ ఫస్ట్ ఇన్ మార్క్ క్యూబన్ మైకల్ అండ్ జెల్. అతను మైకిల్ డెల్ కి మెంటర్ గా ఉన్నారు. అతను జనరల్ మోటార్స్ కి సిటిఓగా చేశారు. సో మేము అతనికి కొంచెం డిస్కౌంట్ కూడా ఇచ్చాం ఆన్ దిస్ కరెంట్ రౌండ్. సో జస్ట్ నౌ వీ హావ్ క్లోజ్డ్ అట్ 3.5 million పోస్ట్ మనీ. అది మీరు ఎప్పుడు చేశారు? ఆ 33 ఇప్పుడే కదా? సార్ ఆ డీల్ 2 months ముందు క్లోజ్ అయింది. సో మేడం 2 నెలల్లో 10 కోట్లు పెంచేశారు. సార్ అందుకే నేను చెప్పాను మేము కాస్త డిస్కౌంట్ ఇచ్చామని. అరే Which మమ్మల్ని కూడా item అదే is రేట్లు interesting? తీసుకోండి. మమ్మల్ని తక్కువగా అంచనా వేస్తున్నారా? నేను మీకు ఒక ఆఫర్ని ఇస్తున్నాను, 1 crore ఫర్ 6%. మీరు ఈ డీల్ చేయగలరా? ఐ విల్ జస్ట్ నోట్ ఇట్ డౌన్ సార్. అరే ఏమిటి నోట్ చేయడం, జస్ట్ హ్యాండ్ షేక్ చేయండి సరిపోతుంది. నాకు మాత్రం ప్రోడక్ట్లో కాన్సెప్ట్లో చాలా కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ. కానీ ఖచ్చితంగా ఒక 2 నెలల క్రితం సందేశ్ సార్ చెప్పినట్టు అదే వాల్యుయేషన్ నేను చేయాలనుకుంటున్నాను. సో మనం నలుగురు 50 లక్షలు చొప్పున కాంట్రిబ్యూట్ చేయగలిగితే అయితే ఓకే, అదే వాల్యుయేషన్ లో చేయండి. 33 crores హ్యాండ్ షేక్ చేయండి, లేదంటే ఇప్పుడే డీల్ ఆఫ్ అవుతుంది. అయ్యో, సార్ వీళ్ళకి కొంచెం టైం ఇవ్వండి. ఆలోచించుకునే టైం ఆలోచించుకోవడానికి ఇవ్వండి. టైం సార్ మీరు రాయడం పూర్తి చేసే లోపల మేము డీల్ చేస్తాం సార్. ఒకవేళ మనం నలుగురు ఇన్వెస్ట్ చేస్తే 1 crore ఆస్క్లో 25 lakhs నేను కమిట్ చేయగలను. కానీ అదే ఏంటి? వాల్యుయేషన్ లో I'll do 25. 25, ఐ విల్ బ్రింగ్ ఇన్ 25, 15. 15. మీరు మీ డీల్లోనే ఉండండి, వాళ్ళు పూల్ లేదు, పెంచడానికి 35 lakhs, చూస్తున్నారు. 35 lakhs అయింది Okay, కదా done. మేడం. ఓకే డన్. 35, ఒకటి- 25, 15, 25. Yes. 1 crore. And now because everybody is coming and it's an all Titan deal, వాల్యుయేషన్ ని మీరు ఇంకా కాస్త తగ్గించాల్సి ఉంటుంది. సార్ ఇప్పుడు అర్జున్ వైద్య ఇందులో చార్జ్ తీసుకున్నారు. మేము నలుగురు వస్తున్నాం. సో ఐ థింక్ 4 టైటన్స్ ఉండడం వల్ల 4% ఇవ్వండి. క్యాన్ వి జస్ట్ డెలిబరేట్ అండ్ కమ్ బ్యాక్? అబ్సల్యూట్లీ. జస్ట్ 1 minute. మేము ఇప్పుడే వచ్చేస్తాం. Okay, take your time. గైస్. Hmm. ఇప్పుడు ఏం చేద్దాం? ఆలోచించాలి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్ట్రెస్ అవుతోంది. మామూలు కాదు సార్ మీరు. నేను అనుకునేవాడిని మా అమ్మలాగా అత్తలాగా ఎవరు బార్గెన్ చేయలేరు అని. దే హావ్ ఆస్క్డ్ ఫర్ 4% ఈక్విటీ. అంటే అది 25 crores వాల్యుయేషన్. ఈ ఆంటర్ప్రెన్యూర్ దగ్గర నాలెడ్జ్ ఉంది ఒక్కొక్క ఇన్వెన్షన్స్ గురించి. ఇప్పుడు Yes, ఈ sir. ప్లాట్ఫామ్ లో ఎక్స్పీరియన్స్ సంపాదిస్తున్న ఈ వర్క్ ఫోర్స్ ఆఫ్టర్ 5 years ఖచ్చితంగా మార్కెట్ లోకి వస్తారు. ఎక్స్పీరియన్స్ వర్క్ ఫోర్స్ గా Absolutely. వాళ్ళు బయటకు వస్తారు. దేశం ప్రోగ్రెస్ కి ఇది మంచిది. ఓకే, మనం మొదలు పెట్టే ముందు అందరి ఆఫర్స్ మీకు తెలుసు కదా. ఇఫ్ వీ కెన్ డూ దిస్ డీల్ అట్ లాస్ట్ వాల్యుయేషన్, దట్ మీన్స్ 30% డిస్కౌంట్. మేము మీకు ఇంకొక విషయం ఇవ్వగలుగుతాం. ఏంటో తెలుసా? అది వాళ్ళు ఇవ్వలేరు. మీ లెఫ్ట్ లో ఎవరు నించున్నారు? ఆయన ఫ్రీగా మీకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. ఆర్ యు ఇన్ ఫర్ ఇట్? మీరు మాకు బ్రాండ్ అంబాసిడర్ నో అవుతారు. క్యాష్. ప్రతీక్ గాంధీ సరే అయితే ఓకే, నేను సార్ నాకు ఈ ఐడియా బాజ్ మీద చాలా అభిమానం ఉంది. నేను ఒక పని చేస్తాను. మీరు ఇప్పుడు నాకు ఆఫర్ ఇచ్చారు కదా, నేను ఆ ఆఫర్ని తీసుకుంటాను. అరే అలాగే వీళ్ళ వాల్యుయేషన్లోనే వెళ్ళిపోదాం. సార్ అరే ఇప్పుడు కానివ్వండి డిస్కౌంట్ సార్. ఆయన కూడా మీకు దొరికారు కదా. అరే మీకు అర్థం కాలేదా? అరే అవును కానివ్వండి సార్. అరే నేనే కదా ఆయన మీకోసం తీసుకొచ్చాను. అదే కదా నేను చెప్తున్నాను. చెప్పండి. ఓకే, ఇప్పుడు మనం అందరం ఒక టీం అయిపోయాం. పదండి వెళ్ళి షేక్ అండ్ ఓకే 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 థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you so much, sir. Thank you. Thank you so much, Congratulations. ma'am. Thank you. Arjun. Thank you so Thank you, much. thank you I'm so looking much. forward to Pleasure. work with every. Pleasure. Thank you so Thank you much. so much. గుడ్ కాన్సెప్ట్. Thank All you, the best. sir. All the థ్యాంక్ యూ సో Amazing. మచ్. Thank you so much. Thank you. Thank you so much. థ్యాంక్ యూ సార్.